దిస్ ఇస్ సౌర్య. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడాను. అయితే అణుబాంబు ఒక్కటే వేయడం తక్కువైంది యుద్ధంలోన. అన్ని రకాల వెపన్స్ కూడా యూజ్ చేసి రకరకాలుగా అటాక్స్ చేశారు. ఒకరికొకరు దాడులు ప్రతి దాడులు జరిగినాయి. సో ఇలాంటి టైంలోనే అమెరికాకి సంబంధించి ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పైన అణుబాంబు వేయాలనుకుంటే దాన్ని అమెరికాకి సంబంధించిన ఒక కమాండర్ ఆపారు దాన్ని అని చెప్పేసి వార్త ట్రోల్ అవుతుంది. సో అది ఎంతవరకు వాస్తవం, నిజంగానే ఆయన ఆపగలిగాడా, అలా ఆపితే ట్రంప్ ఆగుతాడా, అసలు నిజంగానే అనుభవం వేయాలనుకున్నాడా? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సో ఏం సార్, అంటే నిజంగానే ట్రంప్ ని ఆపగలుగుతారు అనుభవం వేయాలి అని అనుకుంటే? అంత సిచ్యువేషన్ ఉందనుకోవచ్చు అనుభవం వేసినంత సిచ్యువేషన్. అంటే ఇది మామూలు వార్త కాదండి. ఇది చెప్పింది ఎవరంటే మాజీ సిఏఏ అనలిస్ట్ లారీ జాన్సన్. ఆయన చెప్పాడు. ఆయన జడ్జింగ్ ఫ్రీడమ్ పాడ్కాస్ట్ అని ఒక దాంట్లో ఇంటర్వ్యూలో ఇస్తూ ఆయన ఈ బాంబు పేల్చాడు. ఆయన ఎందుకంటే ఆయన మాజీ సిఏఏ అనలిస్ట్ అంటే వాళ్ళకి విషయాలు తెలుస్తాయి కదా. సో ఆయన చెప్పింది ఏంటంటే సాటర్డే నైట్ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది మొన్న 18th సాటర్డే. ఆ ఎమర్జెన్సీ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్, తర్వాత జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు జనరల్ డాన్ కెయిన్, అంటే ఆయన ఆర్మీ జనరల్ అనమాట, ఆయన డాన్ కెయిన్, తర్వాత జేడి వ్యాన్స్, మార్క్ రూబియో, తర్వాత పీట్ హ్యాగ్సిత్ అంటే డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్ సెక్రటరీ అంటారు వాళ్ళు, మనం మినిస్టర్ అంటాం, డిఫెన్స్ సెక్రటరీ, వీళ్ళు పాల్గొన్నారు. అప్పుడు ట్రంప్ సడన్ గా మనం యూజ్ ద న్యూక్లియర్ కోడ్స్ అని గట్టిగా అరిచాడు. సో అంటే న్యూక్లియర్ కోడ్స్ ఉపయోగించడం అంటే న్యూక్లియర్ బాంబు వేద్దామని ట్రంప్ అనుకున్నాడు, చెప్పాడు. దాంతో ఈయన గట్టిగా వ్యతిరేకించి జాన్ డైన్ కెయిన్ అని ఆయన తల ఉంచుకొని ఇలా మీటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. నేను దీంట్లో పార్టిసిపేట్ చేయలేను ఇలాంటి చర్చల్లో అనేసి ఆయన వెళ్ళిపోయాడు. దాంతో అది ఆగింది అనేది ఆయన పేల్చిన బాంబు. మామూలుగా దీనికి అనుగుణంగా ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. అది అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ చీఫ్ ఆఫ్ కెమికల్ అండ్ న్యూక్లియర్ సెక్యూరిటీ, ఆ చీఫ్ అతను ఒక రెస్టారెంట్లో కూర్చొని ఒక స్ట్రేంజర్తో ఈ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి నెర్వ్ ఏజెంట్స్ ఇలాంటి విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు. దాన్ని అక్కడ ఒక మీడియా గ్రూప్, జామీ ఓ కేఫీ అనే ఒక మీడియా గ్రూప్ సంబంధించిన ఒక వ్యక్తి సీక్రెట్ గా వీడియో తీశాడు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే ఒక న్యూక్లియర్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన ఒక డైరెక్టర్ ఇలాగా రెస్టారెంట్ లో కూర్చొని కొత్త వ్యక్తితో ఇలా మాట్లాడడం అనేది సంచలనం క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు అతన్ని పెంటగన్ బయటికి పంపించేసి అతని మీద అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసింది. అంటే ఏదో జరుగుతుంది, ఆమె ఇక్కడ న్యూక్లియర్ వెపన్ ఇరాన్ మీద వేసే ఆలోచన అయితే ట్రంప్కు ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఇరాన్ నాగరికతను కంప్లీట్గా తుడిచిపెట్టాను. ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టడం ఒకే ఒక న్యూక్లియర్ వెపన్తో సాధ్యమవుతుంది తప్ప వేరే దాంతో సాధ్యం కాదు. సో ఆ మాట ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే క్లియర్గా ఆయన మైండ్లో న్యూక్లియర్ వెపన్ ఇరాన్ మీద వేద్దాము అన్న ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ని ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే ఇరాన్ని ఒక రోజులో ధ్వంసం చేసేయచ్చు, వాళ్ళ నాయకత్వాన్ని చంపేస్తే ఒకే పూటకి మొత్తం రివర్స్ అయిపోతుంది, రిజీమ్ చేంజ్ అంటే ఇరాన్లో తిరుగుబాటు వస్తుంది, మనం కంప్లీట్గా ఇరాన్ని మన కంట్రోల్లోకి తీసుకొని మనకు నచ్చిన వాడిని అక్కడ పెట్టుకోవచ్చు అనేది వాళ్ళ ప్లాన్. అది జరగలేదు. 40 రోజుల యుద్ధంలో ఇరాన్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఇప్పటికి కూడా ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ అయితే ఇప్పటికి కూడా హార్ముజ్ జలసంధి వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. సో దీన్ని ఎవరు ఊహించలేదు. ఇరాన్ ఏం చేయాలో ట్రంప్కి తెలియట్లేదు. అదేమన్నా చిన్న దేశం అయితే సైన్యాన్ని ల్యాండ్ మీద అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు, సైన్యాన్ని దింపి ఫైట్ చేయొచ్చు. అదేమో ఇరాక్ 4 రెట్లు పెద్దది, ఇండియాలో సగం ఉంటుంది, 16 లక్షల చదరపు కిలోమీటర్లు. తర్వాత దాంట్లో జోగ్రాస్ అండ్ హార్మోజ్ మౌంటైన్స్ ఉంటాయి, అతిపెద్ద మౌంటైన్స్. 2 అతిపెద్ద ఎడార్లు ఉన్నాయి, చిత్తడి నేల ఉంది. రెండోది వాళ్ళు ఆల్రెడీ ఒక 10 లక్షల పైన స్ట్రాంగ్ ఆర్మీ ఉంది, ఇంకొక 2 కోట్ల మంది ఆర్మీలో చేరడానికి రెడీగా ఉన్నారు. మూడోది ఏంటంటే వాళ్ళకి ప్రజలకి ఇవన్నీ అలవాటు, యుద్ధాలు అలవాటు. 80 నుంచి 88 వరకు 5 లక్షల మంది చనిపోయారు అప్పట్లో ఇరాన్లో. అప్పుడు నిలబడ్డారు. 8 ఏళ్ల యుద్ధం జరిగింది. అలాగే యుద్ధాలు అలవాటు ఉన్నాయి, ప్రజలు కూడా గట్టిగా ఉంటారు.
సో రెండోది వాళ్ళకి బలిదానం కాన్సెప్ట్ ఉంది. ఒకరు చనిపోతే ఆ ప్లేస్లోకి నలుగురు రావడానికి రెడీగా ఉంటారు, బలిదానం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అమెరికా సైనికులకి అవేం లేవు. వాళ్ళకి యుద్ధం అంటే ఒక వీడియో గేమ్ లాంటిది. వాళ్ళు ఎక్కడో స్కైలో కూర్చొని ఎక్కడో కూర్చొని బటన్లు నొక్కి యుద్ధం చేద్దాం అనుకుంటారు. ముఖాముఖి పోయి యుద్ధంలో చేస్తే వాళ్ళు 4 రోజులు ఉండలేరు అక్కడ. సో రెండోది అక్కడ వాటరు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు తట్టుకోవడం కూడా కష్టం. సో అటువంటి నేపథ్యంలో ట్రంప్ ఆలోచన ఏంటంటే ఇవన్నీ ఎందుకు, ఒక న్యూక్లియర్ బాంబు పడేస్తే పోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, అమెరికా దగ్గర ఉంది. 2 న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశాల్ని ఇరాన్ ఈ స్థాయిలో ఫైట్ చేస్తుందంటే వాళ్ళ అహంకారం దెబ్బతింటది కదా. వీడేంట్రా ఇది చేస్తే ఒకటేస్తే పోతున్నా. ఆల్రెడీ అమెరికాకి లక్షణం ఉంది. ఆల్రెడీ 1945 ఆగస్టు 6న జపాన్లో హీరోషిమా మీద ఉదయం 8:15 లిటిల్ బాయ్ అనే పేరుతో ఒక బాంబు వేశారు. ఆ తర్వాత 3 రోజులకి ఆగస్టు 9న 11 గంటలకు ఉదయం ఫ్యాట్ మ్యాన్ అనే పేరుతో ఇంకొక బాంబు వేశారు. ఈ 2 బాంబుల్లో అఫీషియల్గా 3,40,000 మంది చనిపోయారు. అనఫిషియల్గా 5 లక్షలు 6 లక్షలు చనిపోయినారని చెప్తున్నారు. దాని తర్వాత క్యాన్సర్, లుకేమియా ఇలాంటి అనేక జబ్బులతో కొన్ని తరాలు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నారని చెప్తారు. ఆ స్థాయిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దేశం ఇంకొక దేశం మీద న్యూక్లియర్ వెపన్ ఫస్ట్ వేసింది, లాస్ట్ వేసింది అమెరికానే. మళ్ళీ కూడా అమెరికానే. అంటే ఇటువంటి దుశ్చర్య అమెరికా మాత్రమే చేయగలదు. ఎందుకంటే ఇప్పుడు చైనాకో రష్యాకో ఇలాంటి ఐడియాలు లేవు. రష్యా వేయాలనుకుంటే ఇప్పటికి ఉక్రెయిన్ మీద వేసి ఉండేది, 4 ఏళ్ళకి యుద్ధం చేస్తుంది. అయినా రష్యాలో ఆలోచన రాలేదు. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్ అనేది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ లాంటిది. ఒకసారి స్టార్ట్ చేస్తే అది మన కంట్రోల్లో ఉండదు. అయితే అమెరికా లా ప్రకారం ప్రెసిడెంట్ అనుకుంటే న్యూక్లియర్ బాంబ్ వేయగలడు. అతను ఆపే శక్తి ఎవరికి లేదు, ఈవెన్ జనరల్కి కూడా లేదు. అంటే వీటో పవర్ ఎవరికి లేదు. ప్రెసిడెంట్ డిసైడ్ అయితే న్యూక్లియర్ వేయాల్సిందే. కాకపోతే ఒక పద్ధతి ఉంది, అదేంటంటే అది ఇల్లీగల్గా కానీ భావిస్తే ఆర్మీ చీఫ్ నేను ఎగ్జిక్యూట్ చేయను అని చెప్పచ్చు. ఎగ్జిక్యూట్ చేయనంటే అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ గా మారుతుంది. అప్పుడు అతన్ని తీసేయచ్చు. ట్రంప్ అనుకుంటే అతను తీసేశారు. అదే ఆయన కొత్త ఆయన. కానీ ఎవరైనా కూడా ఏ బుద్ధుండేవాడు ఎవడు కూడా ఇవాళ న్యూక్లియర్ బాంబ్ వేయాలని అనుకోరు కదండి. పైగా ఇరాన్ ఏం చేసిందని న్యూక్లియర్ బాంబ్ వేస్తారు ఇరాన్ మీద? ఇరాన్ ఏమన్నా అమెరికాకి హాని చేసింది? అప్పుడంటే జపాన్ పెరల్ హార్బర్ మీద దాడి చేసింది కాబట్టి వీళ్ళకి ఏదో ఒక సాగు దొరికింది. ఇప్పుడు అదేం లేదు కదా. ఇరాన్ ఎవరి మీద దాడి చేసింది? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండబోతుందని, అది ప్రయోగించబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్ ఉన్న 2 దేశాలు. ఇది విచిత్రం అన్నమాట. సో కాబట్టి ఒక రకంగా నిజమైతే ఇది ఎందుకు నిజమా అనేది మనం అనుకుంటున్నాం అంటే ఆయన చెప్పాడు కాబట్టి. మాజీ సిఐఏ అనలిస్ట్ చెప్పాడు, లారీ జాన్సన్ చెప్పాడు కాబట్టి డౌట్ వస్తుంది అందరికీ. దీన్ని ఇప్పుడు మీడియా అంతా కూడా డిస్కస్ చేస్తుంది. ఇదే అంటే ట్రంప్ని ఇవాళ మనం ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక మ్యాడ్ మ్యాన్ అని అందరూ డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఈ స్థాయిలో బాంబులు వేసి ఒక స్కూల్ పిల్లల మీద వేసాడంటే అతను ఎట్లాంటి వ్యక్తి మనకు అర్థమవుతుంది. అతను అంతకు మించినవాడు అటుపక్క ఉన్నాడు నెతన్యాహు. అతను 75,000 మందిని చంపి అందులో 25,000 మంది పిల్లల్ని చంపిన వ్యక్తి అక్కడ. సో వీళ్ళిద్దరిని మనం ఏ లాజిక్తో వాళ్ళు అంచనా వేయలేము అనమాట. సో అందుకని న్యూక్లియర్ వెపన్ వేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇదైతే మాత్రం ఒక భయం పుట్టించే వార్తే. మళ్ళీ ఇప్పుడేమో ఆగిపోయిందని కూడా చెప్పలేము. ఇది ఆల్రెడీ ఒకసారి మైండ్ లోకి వస్తే అది మళ్ళీ జరగదని కూడా చెప్పలేము. ట్రంప్ ఏ అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు అనుకో, అతను ఆపేవాడు ఎవడు ఉన్నాడు? ఆల్రెడీ అతని పక్కన ఉన్న వాళ్ళందరూ అతని కంటే శాడిస్ట్ లాగా ఉన్నారు. ఆ పీటాక్సిత్ కానీ వాడోడు మార్కో రూబియో వీళ్ళ మాటలు వింటే కూడా మనకు అలాగా అనిపిస్తుంది. కాబట్టి వేసినా కూడా వేయచ్చు. రైట్, థ్యాంక్ యూ.